ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశం బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. చూడండి, రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము నుండి, సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలానా స్థలమందు మన దండుపేట ఉంచుదుమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగియున్నారని తెలియజేసిన గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరించిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటికి జరుగుచు వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వాడ ఎవడని మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకుల్లో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేయుననెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మా దేవుడువు నీవే, మా దేవుడవు నీవే, నీవే మా దేవుడువు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. సార్వభౌముడువు, సర్వశక్తిమంతుడువు నీవు గనక సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ వైపు చూస్తూ ఉన్నాము దేవా. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మేము మీ వైపు ఆశతో కనిపెడుతూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, మాకు పరిచర్య చేయమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దయ, మీ దీవెన, మీ ఆశీర్వాదము మాతో ఉంచి దీవించి దర్శించమని మరొకసారి బ్రతిమలాడుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. అంతమంది ఒకసారి ఆమేన్ అని చెబుదామా? ఆమేన్. ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషాను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రియులారా, దైవజనుడైన ఎలీషా జీవితంలో జరిగినటువంటి ఒక సంగతిని గురించి ఈ దినాన మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనుడైన ఎలీషా ఏ విధముగా సేవలోనికి పిలువబడ్డాడో, అలాగే ఏ విధముగా దేవుని చేతిలో బలమైన సాధనముగా వాడబడుతూ అనేకమైన అద్భుతములు చేసేటువంటి ప్రవక్తగా ఏ విధముగా దైవజనుడు దేవుని చేతిలో ఉన్నాడో ఆ సంగతిని గురించి గడిచిన వారాల్లో మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ప్రియులారా, సిరియా దేశంలో ఉన్నటువంటి నయమాను కుష్ఠరోగంతో ఉండినప్పుడు, ఇదిగో ఆ సంగతి, ఆయన బాగుపడగలడు అనే సంగతి ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకుని రాబడినటువంటి చిన్నది నయమాను యొక్క భార్యకు తెలియచేయబడినప్పుడు ఆ సంగతి
సిరియా రాజుకు తెలియచేయబడినప్పుడు ఆ సంగతి ఇశ్రాయేలు రాజునకు వర్తమానం వచ్చినప్పుడు ఇశ్రాయేలు రాజు వస్త్రములు చింపుకొని యుద్ధానికే ఆయన ఈ విధముగా వర్తమానం పంపించి ఉన్నాడని బాధపడతా ఉండినప్పుడు ఎలీషా చెప్పిన మాట గడిచిన వారములో మనము విన్నాము. ప్రియులారా, ఎలీషా గారు చెప్పిన మాట, ఇశ్రాయేలీయులలో ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, దేవుని ప్రజలను అలాగే దేవుని నడిపించేటువంటి నాయకులు, వారు రాజులైతే కావచ్చు, అధికారులు కావచ్చు, వారికి కావలసిన నడిపింపును ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ఇశ్రాయేలు రాజు ప్రవక్త అయినటువంటి ఎలీషా యొద్ద నుండి తనకు కావలసినటువంటి నడిపింపును పొందుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలీలు సిరియన్లు ఎప్పుడు కూడా బద్ధ శత్రువులు, ఒకరితో ఒకరు ఎప్పుడు కూడా యుద్ధాలు చేస్తూ ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా సిరియా రాజులైతే ఇశ్రాయేలు దేశము ఆ బోర్డర్లో ఎక్కువ దోపిడీ చేస్తూ దోచుకున్నటువంటి సందర్భాలు అనేవి మనకు చాలా మట్టుగా కనపడతా ఉంటాయి. సరే, ఏది ఏమైతేనేంటి కానీ సిరియా రాజు ఇశ్రాయేలు మీద పడి వారిని ఓడించడానికి లేదా వారిని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా వారు అంతఃపురములో మాట్లాడుకుంటున్నటువంటి సంగతి, వారు అంతఃపురములో చేస్తున్నటువంటి ఆలోచన దైవజనుడైనటువంటి ఎలీషా ఎరిగి ఆ సంగతిని ఇశ్రాయేలు రాజులకు బయలుపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు రాజు ఆ సంగతిని గ్రహించి తన శత్రువుల విషయంలో జాగ్రత్త పడి తన వారిని రక్షించుకోవడం కూడా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? ప్రియులారా, దైవజనుడు ఆ సంగతి ఇశ్రాయేలు రాజునకు తెలియచేయడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ప్రియులారా, అక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. ఒక్కసారి ఆ మాటను మనం చదువుదాం. చూడండి, 10వ వచనం అనుకుంటున్నాను. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున. మంచి మాట. మాటి మాటికి శత్రువు నిన్ను టార్గెట్ చేసిన ప్రతిసారి నిన్ను రక్షించడానికి నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, ఎన్నిసార్లు శత్రువు మాటు వేసి నిన్ను నాశనం చెయ్యాలని ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు శత్రువు నిన్ను పాడు చేయాలని ప్రయత్నం చేసిన, శత్రువు మాటు వేసి నిన్ను పాడు చేయాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి నీ పక్షాన నీ దేవుడు ఉన్నాడనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సిరియా రాజు మాటి మాటికి దోపిడీ చేయడానికి, దౌర్జన్యం చేయడానికి, దండెత్తి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మాటి మాటికి ఆ సంగతి ప్రవక్తనకు తెలియచేయబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలో చాలా చక్కనైనటువంటి సందర్భము మనకు కనబడుతుంది. మాటి మాటికి అవుతండి, మాటి మాటికి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. మాటి మాటికి ఆ సంగతి ఇశ్రాయేలు రాజునకు ప్రవక్త అయినటువంటి ఎలీషా తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాటి మాటికి ఇలా జరుగుతూ ఉన్నందున సిరియా రాజు కల్లోల పడి అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు మాటు వేసినా, ఎన్నిసార్లు ఆలోచన చేసినా ఆ ఆలోచన ఫలించడం లేదు. వారు మాటు వేసిన ఇశ్రాయేలు ప్రజలు చిక్కటం లేదు. అతను కల్లోల పడి
మేము మాట్లాడుకుంటున్నటువంటి ఈ మాటలు, మేము చేస్తున్నటువంటి ఈ ఆలోచన ఇశ్రాయేలు రాజులకు ఎవరు తెలియచేస్తూ ఉన్నారు? మన దగ్గరుండి వారి పక్షాన మేలు చేస్తున్న వారు ఎవరు అని అన్నప్పుడు, ఆ సేవకుల్లో ఒక సేవకుడు చెప్పినటువంటి సంగతి 12వ వచనం ఒకసారి చదువుదాము. అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలునున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురములో మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేయుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజు పనివారిలో ఒకడు చెప్పిన సంగతి ఏంటంటే, నా ఏలినవాడా, మన మధ్యలో ఉండి ఇశ్రాయేలు పక్షముగా ఉన్నవారు ఇక్కడ ఎవరూ లేరు గాని మీరు అంతఃపురంలో చేస్తున్నటువంటి ఆలోచన, మీరు అంతఃపురంలో చేస్తున్నటువంటి ఆ ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో దానిని ప్రవక్త అయినటువంటి ఎలీషా ఇశ్రాయేలు రాజునకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ప్రియులారా, రాజు అంతఃపురములో మాట్లాడుతున్న మాటలు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త అయిన ఎలీషాకు తెలియచేయబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సేవకునికి, దేవుని ప్రవక్తకు దేవుడిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. అందుకే చెప్తూ ఉన్నాను, ఒక దేశము నడిపించబడాలి అన్నా, ఒక సమాజము నడిపించబడాలి అన్నా, ఒక సంఘము నడిపించబడాలి అన్నా, ఒక కుటుంబము నడిపించబడాలి అన్నా, దేవుని సేవకుడు దేవుని పక్షమున ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలీషా దేవుని పక్షాన ఉండి, ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ఇశ్రాయేలు రాజులకు వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. శత్రువు యొక్క ఆలోచన కొట్టివేయబడతా ఉంది. శత్రువు చేసినటువంటి పన్నాగము ఏమాత్రము కూడా ఫలించటము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఈ సంగతి సిరియా రాజునకు తెలియచేయబడినప్పుడు, అయితే ఆ ప్రవక్తను మనము తీసుకుని వద్దామని చెప్పి సైన్యాన్ని పంపించి ఆ పట్టణము చుట్టూ కూడా మోహరించి ఉండినట్లుగా దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాము. దయచేసి ఆ సంగతి ఒక్కసారి చూద్దాము. 14వ వచనం చూసినట్లయితే, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశల పట్టణమును చుట్టుకొనగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. శత్రువు రాత్రి వేళ వస్తాడండి. నిద్రించే టైంలో వస్తాడు, అప్రమత్తంగా ఉన్నప్పుడు వస్తాడు. కానీ ఏ సమయంలో వచ్చినా నిన్ను కాపాడటానికి, నిన్ను రక్షించడానికి నీ దేవుడు తన దూతలను ఉంచుతూ ఉన్నాడనే సంగతిని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, శత్రువు వచ్చాడు, పట్టణము చుట్టూ రథాలతో నింపాడు, గుర్రాలతో నింపాడు. ఆ సంగతి దైవజనుని యొక్క పనివానికి చూసి భయపడతా ఉన్నాడు. 15వ వచనాన్ని 15వ వచనం ఒకసారి చదువుదాం, చూడండి. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శత్రువు రాత్రిపూట వచ్చి పట్టణము చుట్టూ, పర్వతము చుట్టూ తన రథాలను, తన బలగాన్ని పెట్టి ఉన్నాడు. ఆ సంగతి ఎలీషా పనివాడు చూసి, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేస్తాము, మన చుట్టూ శత్రువులు గుమిగూడి ఉన్నారు.
ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శత్రువు ఎంత బలవంతుడైనా, శత్రువు నీవు అనుకొనని సమయంలో నీ చుట్టూ చేరి నిన్ను బంధించాలని, నిన్ను నీ మీద దాడి చెయ్యాలని అనుకున్నా, నీ దేవుడు నీ పక్షాన ఎప్పుడు ఉన్నాడనే సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా సేవకుడు భయపడతా ఉన్నాడు. ప్రియులారా, భయం అనేది చాలా చాలా మనిషిని కృంగదీస్తూ ఉంటది, మనిషిని బాధ పెడుతూ ఉంటది. కనుక క్రైస్తవులైన వారు భయపడకూడదని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ధైర్యం జరిగిన ప్రతిసారి మనలను ధైర్యపరచడానికి, మనలను బలపరచడానికి, ఇదిగో మనకు ధైర్యం చెప్పడానికి ప్రభువు మన పక్షాన ఎప్పుడు ఉంటాడనే సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. ఒకసారి డిఎల్ మూడీ గారి దగ్గరికి ఒక సహోదరు వచ్చి ఒక సంగతి చెప్పిందంట. అయ్యా, నేను దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండినప్పుడు నాకు ఒక ఆదరణకరమైన మాట ఉంది అని అందంట. అని ఆ మాట తీసి చూపించిందంట. ఒక్కసారి చదువుదాము ఆ మాట, మనము కూడా చదువుదాము. చూడండి, కీర్తనల గ్రంథము 56వ కీర్తన 3వ వచనములో, కీర్తనల గ్రంథము 56వ కీర్తన 3వ వచనము, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట ఆమె చదివి, కనుక నా జీవితంలో ఎప్పుడైనా నాకు భయం కలుగుతూ ఉంటే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను అని చెప్పిందంట. అందుకు డిఎల్ మూడీ గారు ఒక సంగతిని ఆ సహోదరికి తెలియచేశారంట. ఆ సంగతి ఏంటంటే, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనములో, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. క్షమించండి, 12వ అధ్యాయము 2వ వచనం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనకు భయము కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం కాదండి. అసలు భయమే మన జీవితాల్లోనికి రాకుండా, భయమే మన జీవితంలోకి ప్రవేశించకుండా, భయము అన్నది మనలోనికి రాకుండా దేవుని యందు మనము నమ్మిక ఉంచుదాము. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని మరొకసారి చదువుతూ ఉన్నాను. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము. నా బలము, నా ధైర్యము నా దేవుడైన యెహోవా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయపడినప్పుడు ఆయన్ని ఆశ్రయించడం కాదు కానీ, అసలు భయము చెందకుండా ఆయన నమ్ముతూ ఉన్నానని చెప్పి డిఎల్ మూడీ గారు ఈ సంగతిని ఆ సహోదరికి తెలియజేసి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన జీవితాల్లో భయం అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది. అయితే ఒక్కసారి దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ సమయంలో ఒకవేళ భయం అనేది నీ దగ్గరికి వస్తాదేమో, ధైర్యముగా ఉండు. నీ దేవుని యందు నీవు ఆధారపడి భయాన్ని జయించి, ఎందుకంటే ప్రియులారా, భయాన్ని ప్రత్యేకంగా మనం జయించిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువలో మనకున్న ప్రతి భయము కూడా కొట్టివేయబడింది. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. కనుక ప్రియులారా, భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచి ఉండాలని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఆ
పనివాడు భయపడతా ఉన్నప్పుడు ప్రవక్త ఆయనతో చెప్పినటువంటి మాట ఒక్కసారి చదువుదాము చూడండి. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, భయపడవద్దు. ఈ దైవజనుని యొక్క పనివాడు భయపడుతూ ఉన్నాడు గనక దేవుని సేవకుడు చెప్పిన మాట ఏమిటంటే భయపడవద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో 366 సార్లు భయపడవద్దని ఉందని అనేక మంది బైబిల్ పండితులు చెప్తారు. నేను ఎప్పుడు లెక్క పెట్టలేదు కానీ ప్రియులారా, ప్రతి రోజుకు కావలసినటువంటి ధైర్యాన్ని నింపడానికి బైబిల్ గ్రంథంలో 366 సార్లు భయపడవద్దని రాయబడి ఉంది. ఎలీషా పనివాడు భయపడుతూ ఉండగా దేవుని సేవకుడు చెప్తున్న మాట భయపడవద్దు, మన పక్షాన ఉన్నవారు వారికంటే ఎక్కువై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సంగతిని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. మన పక్షాన ఉన్నవారు బలవంతులు, మన పక్షాన ఉన్నవారు బలవంతులు, మన పక్షాన ఉన్నవారు మన కంటికి కనిపించకపోవచ్చేమో కానీ ప్రియులారా, మన పక్షాన ఉన్నవారు ఇతరుల కంటే, లోకస్తుల కంటే బలవంతులనే సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాము. ప్రియులారా, ఆధార్యపడిన సంగతులు మీ జీవితాల్లో ఉన్నాయేమో, నా జీవితంలో ఉందేమో, కానీ ఆధార్యపడిన ప్రతిసారి దేవుడు చెప్తున్న మాట భయపడవద్దు. ఎందుకంటే మన పక్షాన ఉన్నవారు వారికంటే ఎక్కువై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నువ్వు అనుకోవచ్చు, నా కుటుంబంలో నేను ఒంటరి వాడను, నా కుటుంబంలో నేను ఒంటరి దానను, నా కుటుంబంలో లేదా మేమొక్కరమే యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నాము, మా చుట్టూ అన్యులు ఉన్నారు, లేకపోతే మా బంధువుల్లో అన్యులు ఉన్నారు, మమ్మల్ని వారు చాలా తక్కువగా చూస్తూ ఉన్నారు, లేదా మేము క్రైస్తవులమైనందుకు హింసింపబడతామేమో, మేము క్రైస్తవులమైనందుకు బాధ పెట్టబడతామేమో అని ఎవ్వరు భయపడాల్సిన అవసరము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెబుదామా? ప్రియులారా, భయపడవద్దు, మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికమై ఉన్నారని దేవుని ప్రవక్త ఇక్కడ తన పనివానికి తెలియచేస్తూ ఉన్నాడు. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన సంగతల్లా ఏంటంటే మనం భయపడుతూ ఉంటాము, దేవుని యొక్క హస్తాన్ని, దేవుని యొక్క కాపుదలను మనము చూడలేకపోతూ ఉంటాము. ప్రియులారా, దేవుని వాక్యంలో ఆ సంగతే మనకు కనబడతా ఉంది. దయచేసి ఆ మాటను కూడా మనం చదువుదాము. 17వ వచనంలో చూసినట్లయితే, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువ చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడు భయపడలేదండి. దైవజనుడికి నిబ్బరం ఉంది, ధైర్యం ఉంది. ఈ సైన్యాన్ని చూసి గాని, రథాలను చూసి గాని, గుర్రాలను చూసి గాని దైవజనుడు భయపడలేదు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క కాపుదల ఆయన ఎరిగి ఉన్నాడు. కానీ దేవుని సేవకుని యొక్క పనివాడు మాత్రము భయపడుతూ ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు ఎలీషా చేసినటువంటి ప్రార్థన, యెహోవా దయచేసి వీని కండ్లను తెరువ చేయము. ప్రియులారా, ఇక్కడ ఒక సంగతి ఏంటంటే, దేవుడు మన కొరకు దాచిపెట్టినవి, లేదా ఆ దేవుడు మన కొరకు భద్రపరిచినవి, లేదా ఆ దేవుడు మన కొరకు భద్రతగా ఉంచినవి చూడలేకపోవడం అనేది మన యొక్క దౌర్భాగ్యము. వింటున్నారా నా మాట? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? ఎటువంటి సమస్యలైనా, అవి ఆర్థిక సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, పిల్లల విషయంలో సమస్య అయినా, తల్లిదండ్రుల విషయంలో సమస్య అయినా, ఉద్యోగం విషయంలో సమస్య అయినా, వ్యాపారం విషయంలో సమస్య అయినా,
మనం చేస్తున్నటువంటి జీవన ఉపాధి విషయంలో సమస్య అయినా ఏదైనా కానీ దేవుడు నిన్ను పోషించడానికి, నిన్ను భద్రపరచడానికి, నిన్ను కాపాడటానికి అక్కడ ఎప్పుడూ ఉన్నాడనే సంగతిని మరిచిపోవద్దని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక సంగతి ఏంటంటే అక్కడ లేక కాదు, అక్కడ భద్రత లేక కాదు, అక్కడ మనకు కావలసినటువంటి ఆ ప్రొవిజన్ లేక కాదు, దానిని మనము చూడలేకపోతా ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని భద్రత ఎప్పుడూ ఉంది, దేవుని యొక్క ప్రొవిజన్ ఎప్పుడూ ఉంది, దేవుని యొక్క కాపుదల ఎప్పుడూ ఉంటుంది. దానిని మనము చూడలేకపోవడము మన యొక్క దౌర్భాగ్యము. ఇక్కడ ఎలీషా పనివాని యొక్క దౌర్భాగ్యం ఏంటంటే వారి చుట్టూ ఉన్న ఆ సైన్యాన్ని చూడలేకపోవడము. ప్రియులారా, గమనించండి, మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనము చూడగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ఈ చూడలేని తనం అనేది మనకు కనబడతా ఉంది. ఒక్కసారి ఆ మాటలు మనం చదువుదాము. చూడండి, ఆది కాండము 19వ అధ్యాయము 21వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాము. ఆది కాండము, ఒక్కసారి అమ్మా క్షమించండి, క్షమించండి. ఆది కాండము 21వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సంగతి హాగరును గుర్చినటువంటి సంగతి. హాగరు తన యజమానురాలైనటువంటి శారా యొద్ద నుంచి తరుమబడి వెళ్ళిపోతూ ఉండినప్పుడు, ప్రియులారా, ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉండినప్పుడు, ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో ఉండినప్పుడు యెహోవా దూత ఆమెకు అగుపడి అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బాధపడతా ఉంది. ఆమె తనతో తెచ్చుకున్నటువంటి ఆ నీళ్లు అయిపోయాయి. పిల్లవాడికి గురుక్కెడు నీళ్లు పట్టడానికి కూడా తన దగ్గర ఏమీ లేదని ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే ఆమె చూడలేకపోతా ఉంది. ప్రియులారా, మనము చూడగలగాలి. దేవుడిచ్చినటువంటి ఆ ప్రొవిజన్ మనం చూడగలగాలి. దేవుడు సమకూర్చింది మనం చూడగలగాలి. దేవుని భద్రతను మనం చూడగలగాలి. దేవుని క్షేమాన్ని మనం చూడగలగాలి. దేవుని స్వస్థతను మనం చూడగలగాలి. దేవుడు మనకిచ్చే ఈవులను మనం చూడగలగాలి. ప్రియులారా, మనలో ఉండేటువంటి దౌర్భాగ్యం ఏంటంటే దేవుడు అది ఇచ్చినా మనము దాన్ని చూడలేకపోవడము. హాగరు ప్రక్కనే సెలయేరుంది, కానీ యెహోవా ఆమె కన్నులు తెరవచేసేంత వరకు ఆమె చూడలేకపోయింది. ప్రియులారా, దేవుని ప్రొవిజన్ ఎప్పుడు ఉంటుంది. నీకైనా నాకైనా దేవుడు పక్షపాతి కాదండి. దేవుడు నిన్నొకలాగా నన్నొకలాగా చూడడు. నీకొకలాగా నాకొకలాగా దేవుడు మాట్లాడడు. మనందరికీ దేవుడు సమానంగానే మాట్లాడతాడు. ఆయన భద్రత, ఆయన క్షేమము, ఆయన ప్రొవిజన్ అనేది మనందరికీ సమాధానముగా ఉంటూ ఉంది. కానీ చూసే విధానములో తేడా ఉంది. చూడగలుగుతూ ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని చూడగలుగుతూ ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చే స్వస్థతను చూడగలుగుతూ ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చే బలాన్ని చూడగలుగుతూ ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చే ధైర్యాన్ని చూడగలుగుతూ ఉన్నావా? ప్రియులారా, చూడలేకపోవడం అనేది ప్రమాదకరమైనటువంటి సంగతి. హాగరు అంతవరకు చూడలేదు. యెహోవా తన కన్నులు తెరువ చేసిన తర్వాత ఆ ప్రక్కనే ఉన్నటువంటి నీళ్లు ఊటను ఆమె చూసింది. ప్రియులారా, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా సందర్భాలు ఉన్నాయి. చూడలేని తనము. బిలాము గాడిదని నడుపుకుంటూ వెళ్తూ ఉన్నాడు, కానీ
ఆ గాడిద ఎందుకు ఆటంకం చేయబడుతుందనే సంగతి ఆయన చూడలేదు. మరలా అతని కండ్లు తెరువు చేయబడినప్పుడు యెహోవా దూతను చూసినట్లుగా దేవుని వాక్యములో ప్రియులారా మనము చూస్తూ ఉన్నాము. ఈ విధంగా చెప్పుకున్నట్లయితే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుత్థానుడైన తరువాత ఎమ్మాయి మార్గములో వెళ్తున్నటువంటి ఇద్దరు శిష్యులను కలుసుకున్నప్పటికీ కూడా ప్రభువును వారు గమనించుకోలేదు. ప్రియులారా, వారు రొట్టె విరిచినప్పుడు వారి కన్నులు తెరువ చేయబడినప్పుడు అతడు ప్రభువు సుమి అని చెప్పి వారు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనకు కావలసిన భద్రతను ఇస్తూ ఉన్నాడు, క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ దాన్ని మనము చూడలేకపోతూ ఉన్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే భద్రతను, దేవుడి యొక్క క్షేమాన్ని చూడమని ప్రభువు పేరట నేను మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ఉద్యోగమా, ఒక వ్యాపారమా, ఒక వివాహమా, దేవుడు దాన్ని ఇస్తూ ఉన్నాడు. చూడు, దేవుడు దాన్ని దయచేసి ఉన్నాడు. చూడమని, కండ్లు తెరువు చేయమని మరొకసారి మనము ప్రార్థన చేయవలసి ఉన్నది. ప్రియులారా, ఎలీషా చుట్టూ, పర్వతము చుట్టూ, పట్టణము చుట్టూ సైన్యం ఉన్నప్పటికీ, గుర్రాలు ఉన్నప్పటికీ, రథాలు ఉన్నప్పటికీ, దేవుని ప్రజల చుట్టూ ఉన్నటువంటి అగ్ని రథాలను ఎలీషా పనివాడు చూడలేకపోయాడు. అయితే దేవుడు అతడి కన్నులు తెరువు చేసినప్పుడు అతడు దానిని చూడడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నీకు తెలియకుండానే దేవుని యొక్క కాపుదల నీ జీవితంలో ఉందనే సంగతిని నీవు గ్రహించాలని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోంచి ఒక మాట చదువుదాము. చూడండి, కీర్తన గ్రంథము 34వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఒక్కసారి దేవుణ్ణి స్తుతించుదామా. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ యెహోవా తన దూతను కాపుదలగా ఉంచుతాడు అని దేవుని వాక్యము సాక్ష్యమిస్తా ఉంది. నువ్వు ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడే కావచ్చు, నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడే కావచ్చు, నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడే కావచ్చు, లేదా నీవు ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడే కావచ్చు, నీ చుట్టూ నీ నీ కొరకై నిర్ణయించబడిన దేవుని దూత ఉన్నాడనే సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలి. వారినే గార్డింగ్ ఏంజల్స్ అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలో ఎన్నో మాటలు ఉన్నాయి. కానీ మరొక మాట నేను చదివి ప్రియులారా ముందుకు వెళ్తాను. చూసినట్లయితే కీర్తన గ్రంథంలోనే ఇంకొక మాట ఉంది. ఆ మాట చదువుదాం. చూడండి, కీర్తన గ్రంథము 122వ కీర్తన, కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము 125వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాము. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము పట్టణము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ప్రియులారా, దేవుని యొక్క భద్రతకు అది సాదృశ్యము. యెరూషలేము పట్టణము చుట్టూ పర్వతాలు ఏ విధముగా రక్షణ కవచముగా ఉన్నాయో, ఇది మొదలుకొని మీ చుట్టూ దేవుడు తన కాపుదలను ఉంచుతూ ఉన్నాడు. ప్రియులారా, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. దేవుని యొక్క భద్రత ఎంతో క్షేమకరమైనది. దేవుని యొక్క భద్రత ఎంతో విలువైనది. నీ ప్రతి పరిస్థితుల్లో నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా, నీవు ఎరిగినా ఎరగకపోయినా, నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, నీ చుట్టూ నిన్ను కాపాడటానికి దేవుని దూతలు ఏర్పాటు చేయబడి ఉన్నారనే సంగతిని
జ్ఞాపకం పెట్టుకో. నువ్వు క్షేమంగా వెళ్ళి వస్తూ ఉన్నావంటే, నువ్వు క్షేమంగా పని చేసుకుంటూ ఉన్నావంటే, అది నీ గొప్పతనం కాదు. నీ చుట్టూ నిన్ను కాపాడటానికి దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి గొప్ప భద్రత, గొప్ప క్షేమము మన చుట్టూ ఉందనే సంగతిని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యములో ఎన్నో మాటలున్నాయి. సమయం లేదు గనుక నేను ముందుకు వెళుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క కాపుదలను మనము చూడవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క భద్రతను నీవు నేను చూడవలసి ఉన్నది. నీవు నేను చూడాలి. ప్రియులారా, అలా చూడగలిగినప్పుడు మన జీవితాలు మనశ్శాంతితో, గొప్పదైన సమాధానంతో నింపబడుతూ ఉంటాయి. సరే, ఈ సంగతి తెలియచేయబడింది. మరి అక్కడ ఉన్నటువంటి సిరియా రాజు పంపించినటువంటి ఆ సైన్యము ఎలీషా దగ్గరని సమీపించగా, ఎలీషా వారిని షోమ్రోను పట్టణంలోనికి తీసుకుని వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క శక్తిని చూడలేని, దేవుని యొక్క కాపుదలను చూడలేని పనివాని యొక్క కండ్లు తెరువు చేయమని ప్రార్థన చేసి ఉన్నాడు ఎలీషా. శత్రువు యొక్క కండ్లను మూయమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కాపుదలను చూడలేని తన పనియాని యొక్క కండ్లను తెరువు చేయమని ప్రార్థన చేయగా, అతని కండ్లు తెరువు చేయబడి వారి చుట్టూ ఉన్నటువంటి అగ్ని రథాలను చూడగలిగారు. వారిని ముట్టడి చేయడానికి వచ్చినటువంటి శత్రువులను అంధత్వంతో మొత్తమని ప్రవక్త అని ఎలీషా ప్రార్థన చేయగా, దేవుడు అంధత్వంతో వారిని మొత్తినట్లుగా, అటు తర్వాత ఎలీషా వారిని నేరుగా షోమ్రోను పట్టణము మధ్యలోనికి నడిబొడ్డుకి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు రాజు అది చూసి, ఇదిగో వీరిని మేము ఏం చేద్దాము, వీరిని మనం సంహరించుదామా అని అన్నప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఒక మాట చెప్తూ ఉన్నారు. దయచేసి ఆ మాట చదువుదాం. చూడండి, 6వ అధ్యాయము 22వ వచనం అనుకుంటా. 6వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మనం చదువుదాము. అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేత నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శత్రువు చేతికి చిక్కినప్పుడు ఏం చేయాలి? సంహరించాలి. కానీ ప్రియులారా, ప్రవక్త అయినటువంటి ఎలీషా ఆ విధముగా చెప్పటలేదు. వారికి మీరు భోజనము పెట్టి పంపించండి. ప్రియులారా, భోజనము అనేది నిబంధన చేసుకోవడానికి సాదృశ్యముగా మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ ఎలీషా సమాధానమును వెతుకుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కానీ 1-2 సందర్భాలు మనం చదువుదాం. చూడండి, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుదాము. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21, 22 వచనాలు. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వారికి భోజనము పెట్టుము, దప్పికొనిన ఎడల వారికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ పగవాడు ఉన్నాడు. నీ పగవాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు వానికి హాని చెయ్యవద్దు, వానికి భోజనము పెట్టుము. నీవు ఆ విధముగా చేస్తే వాని తల మీద నిప్పులు పోసిన వాడు అవుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇటువంటి కనికరము కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. చాలా మంది క్రైస్తవులు పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియులారా, పగ 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 క్రైస్తవులైనప్పటికీ కూడా ప్రియులారా, పగ తీర్చుకొనుట మన పని కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడే చూసుకుంటాడు. నీకు అన్యాయం జరిగిందా, నీ విషయంలో పొరపాటు జరిగిందా,
నీవు ఎంతగానో బాధించబడి ఉన్నావా? దేవునికి ఆ సంగతి తెలుసు. దేవుడు ఆ సంగతిని చూసుకుంటాడు. కనుక నీవు పగవాని మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. వానికి విందు చెయ్యమని. అలా చేసినట్లయితే వాని తల మీద నిప్పులు పోసిన వాడవవుతావని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. అలాగే రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది. ఆ మాట మనం చదువుదాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20, 21 వచనాలు చదువుదాము. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దెబ్బకొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ శత్రువు ఆకలి కొంటే ఆయనకు భోజనము పెట్టు, దాహముగా ఉంటే ఆయనకి దాహానికి ఇమ్ము. అలా చేయడం వలన ఆయన తల మీద నిప్పులు పోసిన వాడు అవుతావు. 21వ వచనంలో చూసినట్లయితే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీడు వలన జయించబడక మేలు చేయటి ద్వారా కీడును జయించాలి అని దేవుని వాక్యము మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. పగ తీర్చుకొనుట మన పని కాదు ప్రియులారా. కనుక కీడుకు ప్రతిగా మేలు చేసి మేలు చేయటి ద్వారా మనము ఆ జయించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే వారు చక్కగా వారికి భోజనము పెట్టి వారిని సాగనంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలా చేయడం వల్ల ఏం జరిగిందో తెలుసా? 21వ వచనము 23వ వచనం చూసినట్లయితే అప్పటి నుండి సిరియన్లు దండువారు ఇశ్రాయేలులోనికి వచ్చుట మానిపోయెను. ప్రియులారా, ఆ విధముగా చేయటం వలన ఇశ్రాయేలీయులు క్షేమాన్ని అనుభవించారు. ఆ విధముగా చేయటం వలన సిరియన్లు మరలా ఇశ్రాయేలు వారి మీదకు వచ్చి దోచుకున్నట్లుగా మనము చూడము. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే దేవుని వాక్యం మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. మేలు చేత కీడును జయించాలి. కీడు చేయటం వలన జయించడం కాదు ప్రియులారా. క్రొత్త నిబంధనలో దేవుడు మనకిస్తున్నటువంటి నూతనమైన ఆజ్ఞ మేలు చేత కీడును జయించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు ఊగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఎంతో ఊగిపోయి నాకు ఆడు అంత నష్టం చేశాడు, నాకంత అపకారం జరిగింది, నాకంత అవమానం జరిగింది, కాబట్టి నేను కూడా వారికి ఏదో పగ తీర్చుకోవాలన్నట్లుగా పగ తీసుకోవడం మన పని కాదు. దేవుడే చూసుకుంటాడు. మేలు చేయి, ఉపకారం చేయి, వాడి నెత్తి మీద నిప్పులు పోసిన వాడు అవుతావు. కనుక ప్రియులారా, అటువంటి సమాధానాన్ని వెంటాడాలని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, సమయం అయింది. నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఎపిసోడ్లోంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మంచి పాఠాలు ప్రియులారా దేవుని వాక్యములో మనకు కనబడతా ఉన్నాయి. మొట్టమొదటగా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క భద్రతను మనము ఎరిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలోనైనా నీకు సహాయం చేయడానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను భద్రపరచడానికి నీ పక్కనే నీ దేవుడు ఉన్నాడనే సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా షమ్మా, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క భద్రతను మనం గుర్తించకపోయినట్లయితే ఆందోళనకు గురవుతాము. దేవుని యొక్క భద్రతను మనం గుర్తించకపోయినట్లయితే అవమానానికి గురవుతాము. దేవుని యొక్క భద్రతను మనం గుర్తించకపోయినట్లయితే నెమ్మది లేని తనం అనేది మన జీవితంలో ఉంటుంది. కానీ దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే మన జీవితాలు సమాధానముగా ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మొదట దేవుని శక్తిని, దేవుని భద్రతను మనము గ్రహించుకోవలసి ఉన్నది. రెండవదిగా ఆత్మీయ దృష్టి మనం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎలీషా పనివానికి
శారీరకమైన దృష్టి ఉంది. శారీరకంగా ఆయన చూడగలుగుతూ ఉన్నాడు కానీ ఆత్మీయ దృష్టి లేదు. దేవుడు వాక్యాన్ని ఆధారంగా చేసుకొని నేను చెప్తున్న మాట, దేవుని యొక్క ఆత్మీయ దృష్టిని మనం కలిగి ఉండాలి. మన చుట్టూ ఎవరు కనిపించినట్లు ఉంది. మన చుట్టూ ఎవరు లేనట్టు ఉంది. నువ్వు ఒంటరిగా ప్రయాణం చేసి వెళ్తూ ఉండినప్పుడు, నీవు అధైర్యంతో ఉండినప్పుడు, నీవు కృంగిపోయినప్పుడు, నా చుట్టూ ఎవరూ లేరే, నాకు సహాయకులు ఎవరూ లేరే అని అనుకోవద్దు. నువ్వు ఒంటరిగా వెళ్తూ ఉండినప్పుడు, నీవు మిక్కిలి కృంగిపోయిన సమయంలో నీ చుట్టూ ఉండి నిన్ను ఆదరించడానికి నీ దేవుడున్నాడు. కనుక ఆత్మీయ దృష్టిని మనము చూడాలి. ప్రియులారా, చూడకపోతే దేవుని యొక్క భద్రతను మనము గ్రహించలేము. గమనించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హాగరు ప్రక్కనే నీటి ఊట ఉంది. కానీ యెహోవా కండ్లు తెరిచేంత వరకు ఆ నీటి ఊటను ఆమె చూడలేకపోయింది. దైవజనుడు ఎలీషా వారు చుట్టూ ఉన్న అగ్ని రథాలను చూడగలుగుతూ ఉన్నాడు కానీ తన దగ్గరున్న ఆ పనివాడు అగ్ని రథాలను చూడలేకపోతూ ఉన్నాడు. ఆత్మీయ దృష్టి, ఆత్మీయ వెలిగింపు మన జీవితాల్లో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా, మన పగవారి మీద పగ తీర్చుకోవటానికి ప్రయత్నం చెయ్యవద్దు. ఈ మాట కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఊగిపోతుంటాం. ఎందుకంటే కొట్టేయాలి, లేకపోతే చంపేయాలి, హాని చెయ్యాలి, నష్టం చెయ్యాలి అని ఒక మాట చెప్తూ ఉన్నాను. నీ పగవానికి నీవు హాని చెయ్యాలని ప్రయత్నం చేస్తే కొంచెమే చేస్తావేమో, కానీ దేవుని చేతిలోనికి దాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ కష్టాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకంగా మలుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హామాను ఉరికొయ్య మీకు తెలుసు కదండి. మొర్దెకైని చంపించాలని ప్రయత్నం చేసి ఒక ఉరికొయ్యను తయారు చేయించాడు వారి ఇంటిలో. మీ అందరికీ తెలిసిన సంగతే. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఏ ఉరికొయ్య అయితే మొర్దెకైని చంపించాలని ప్రయత్నం చేశాడో అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు. ప్రియులారా, గమనించండి. పగ తీర్చుకోవటం మన పని కాదు, దేవుడు చూసుకుంటాడు ఆ సంగతి. ప్రియులారా, దేవుడు చూసుకుంటాడు ఆ సంగతి. కనుక మనం పగ తీర్చుకోవద్దు, దేవునికి అవకాశం ఇద్దాము. అలాగ అవకాశం ఇచ్చినట్లయితే నీ పగవాని మీద నిప్పులు పోసిన వాడు అవుతావు. కనుక మంచి పాఠాన్ని నేర్చుకుందాము. పగ తీర్చుకోవటం మన పని కాదు. ప్రాముఖ్యముగా క్రైస్తవులైన వారు పగ తీర్చుకోకూడదు. అది దేవుని చేతికే విడిచిపెడతాం. వాళ్ళు ఎంత నష్టం కలిగించినా, ఎంత బాధ కలిగించినా దేవుడే వారికి తీర్పు తీరుస్తాడు. కనుక ఆ విషయాన్ని గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. నాలుగవదిగా, వీటన్నిటికంటే ప్రియులారా, ఈ ఎపిసోడ్లో దేవుని యొక్క సార్వభౌమత్వం అనేది మనము చూడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క గొప్పతనము. ప్రియులారా, ఎలీషా సిరియా రాజు యొక్క ఆలోచన తెలుసుకోవాలన్నా, గ్రహించాలన్నా, ఎలీషా ఆ పర్వతము చుట్టూ అగ్ని రథాలు ఉండాలన్నా, ఎలీషా పనివాని యొక్క కండ్లు తెరువు చేయబడాలన్నా, ఇదిగో శత్రువుల అంధత్వంతో మొత్తబడి ఆ ఆ పట్టణంలోనికి తీసుకుని వెళ్ళాలి అన్నా, లేదా వారి మధ్య సమాధానం కలగాలి అన్నా, వీటన్నింటిలో దేవుడు ఘనపరచబడతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఆయన సార్వభౌమత్వాన్ని మనం ఎప్పుడు కూడా గ్రహించుకోవలసి ఉన్నది. ఆయన సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన తప్ప వేరొకరు వారి యొక్క ఆధీనంలోనికి తీసుకోలేరు. నీ ప్రతి చిన్న విషయంలో దేవుడు నీకు కాపుదలగా ఉంటూ ఉన్నాడని, ఆయన నీ జీవితంలో సార్వభౌముడిగా ఉంటూ ఉన్నాడనే సంగతిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన సార్వభౌముడు, సర్వాధికారి. తన చిత్తాన్ని ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేరుస్తాడు. అందుకే మనం ఎదురు చూస్తూ ఉన్నాము. తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతూ ఉండినట్లుగా ఈ భూమి మీద నెరవేర్చు అని
ఆయన సార్వభౌమత్వానికి మనము అప్పగించుకోవలసి ఉన్నదని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ భద్రత, మీ క్షేమము మా జీవితాల్లో చూడగలుగులాగున మీ కృప చూపించి దీవించి దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా కండ్లను, మా ఆత్మీయ దృష్టిని తెరువ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా చుట్టూ ఉండే మీ రక్షణను చూడగలిగినట్లు మీ కృప చూపించండి నాయనా. మా పగవారి విషయంలో మేము పగ తీర్చుకొనక మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. మీ ఉద్దేశమే జరిగించండి. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, ఈ ప్రపంచమంతటా నీవే సార్వభౌముడివని ఒప్పుకుంటూ మీ నామానికే ప్రణామము చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.